వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నందిపేట మండల కేంద్రంలోని బర్కత్పుర కాలనీలో పట్టపగలే దొంగతనం జరిగింది. గాంధీ మెడికల్ మైమూద్ ఇంట్లో ఎవరూ లేరని గమనించిన దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాను పగలగొట్టి సుమారు 10 తులాల బంగారం, ₹1,00,000 నగదును అపహరించుకెళ్లారు. ఈ ఘటనతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా జాగిరంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో పీజీ విద్యార్థులు హాస్టల్ భోజనంలో నాణ్యత లేదని ఆరోపిస్తూ రోడ్డెక్కారు. అన్నం గిన్నెలతో ధర్నాకు దిగిన విద్యార్థులు అధికారులు తమ సమస్యను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ వైఖరిని నిరసిస్తూ నాణ్యత లేని భోజనాలు వద్దంటూ నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ నిరసనతో కొల్లాపూర్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కామారెడ్డి పట్టణంలోని లింగాపూర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ ధైర్యానికి, దేశభక్తికి, దైవభక్తికి, ధీరత్వానికి మారుపేరని, నవతరానికి స్ఫూర్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శివాజీ కమిటీ సభ్యులు, స్థానిక కౌన్సిలర్లు మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టుల ముంపు గ్రామాల్లో భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ బాధవత్ సంతోష్ ఆదేశించారు. ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ పురోగతి, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు, R&R కాలనీ నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై సమీక్షించారు. అచ్చంపేట పరిధిలోని మల్లపాడు, కేశవతాండ గ్రామాల ప్రజలు ఇబ్బందులను తొలగించాలని సూచించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు స్వల్పంగా పెరిగాయి. క్వింటా ఏసీ మిర్చి ధర ₹18,000, కొత్త మిర్చి ధర ₹18,200 పలికింది. పత్తి ధర క్వింటా ₹7,400 వద్ద స్థిరంగా ఉంది. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర ₹300, కొత్త మిర్చి ధర ₹100 పెరిగింది. ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్కు తరలిస్తున్నారు. కుబీర్ మండల కేంద్రంలోని కుబీర్ గ్రామంలోని చిన్న హనుమాన్ ఆలయంలో హనుమాన్ జన్మ నక్షత్రం పూజను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పురోహితులు ప్రమోద్ మహారాజ్ జోషి ఆధ్వర్యంలో హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, గ్రామస్తులు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నేషనల్ హైవే విస్తరణలో భాగంగా సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద అధికారులు ఆక్రమణల కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జేసీబీల సహాయంతో రోడ్డుకి ఇరువైపులా ఉన్న కట్టడాలను కూల్చివేస్తున్నారు. కుబీర్ మండల కేంద్రంలోని కుబీర్ గ్రామంలో ఆర్య మరాఠా సంఘం ఆధ్వర్యంలో ఆర్య మరాఠా సంఘం భవనంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్య మరాఠా సంఘం అధ్యక్షులు జాదవ్ లక్ష్మణ్ పాటేల్, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాయ్పోల్ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కరుణాకర్ తాను సర్పంచ్గా ఉన్న సమయంలో చేసిన పనులకు సంబంధించిన ₹3,00,000 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. అధికారులు ఫోన్లో సముదాయించినా బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చినా రాత్రి 8:30 గంటల వరకు ట్యాంక్ పైనే ఉన్నారు. రేగొండ మండలం ఊరకుంట లింగాలకుంటలో చేపలు పట్టడానికి తూమును ధ్వంసం చేసి చెరువు నీళ్లను బయటకు వదులుతున్నారని స్థానికులు ఆరోపించారు. ఇదివరకే 2 సార్లు ఇలా నీళ్లను వదిలి చేపలు పట్టారని, దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. నీటి వృధాను అరికట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ అధికారులను కోరుతున్నారు.